మహాభారతం అధ్యాయం 30. ఇంద్రప్రస్థపురంలో యుధిష్ఠిరుడితో ఉండే బ్రాహ్మణులు ఆయనతో అడవుల వెంట పడ్డారు. అడవుల్లో అంతమందిని పోషించడం కష్టంగా ఉంది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం వెళ్ళిన కొన్నాళ్లకు లోమసుడుని ఒక బ్రహ్మర్షి అడవుల్లో పాండవుల ఆశ్రమానికి వచ్చాడు. ఆయన ఓ రోజు యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు: నీవు తీర్థయాత్రలకు వెళ్ళకముందు నీ పరివారాన్ని కొంత తగ్గించుకో. ఇంతమందిని వెంట పెట్టుకుని ప్రతి స్థానానికి వెళ్ళడం కష్టమవుతుంది. యుధిష్ఠిరుడు కూడా ఈ కష్టంపై ఇది వరకటి కంటే ఉంచే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు అతడు తన పరివారంలో కష్టాలు భరించలేని వారు, వేళ తప్పిన ఆహారానికి అలవాటు పడని వారు, పాండవుల పట్ల ప్రేమ గౌరవంతో వాళ్ళు వెంట వచ్చిన వారు ధృతరాష్ట్రుడి వద్దకు కానీ పాంచాల రాజైన ద్రౌపదుడి వద్దకు కానీ వారి ఇష్టాలను అనుసరించి వెళ్ళిపోవచ్చని ప్రార్థించాడు. తర్వాత బాగా తగ్గిన పరిహారంతో పుణ్యతీర్థాలు సేవిస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఒక్కో క్షేత్రం గురించి కథలు వింటూ వెళ్తున్నారు. అలా విన్న కథల్లో అగస్త్యుడి కథ ఒకటి. అగస్త్యుడు ఒకనాడు తల కిందకు కాళ్ళ పైకి ఉండి వేలాడుతున్న మునులను చూసి వారెవరో, ఎందుకు అలాంటి స్థితిలో ఉన్నారోనో వారిని ప్రశ్నించాడు. అందుకు వారు ఎలా అన్నారు: బిడ్డ, మేము మీ తండ్రులం. నీవు వివాహం ఆడి సంతానాన్ని కని నీ పుత్రరుణం తీర్చినప్పుడు నీ తర్వాత ఉతకాలుండవు. కావున నిన్ను ఎలాగైనా ప్రోత్సహించి మాకు ఉతక ప్రదానం ఉండేటట్లు చేయడానికి ఈ ప్రకారం తపస్సు చేస్తున్నామన్నారు. అగస్త్యుడి ఈ వ్యాఖ్యలు విని వివాహం చేసుకునేందుకు నిశ్చయించారు. విదర్భ దేశ రాజుకు సంతానం లేక విచారంతో కుంగిపోతూ అగస్త్యుని ఆశీర్వచనం కోరడానికి ఆయన వద్దకు వెళ్ళాడు. అగస్త్యుడు రాజును ఆశీర్వదిస్తూ రాజుకు ఒక కుమార్తె కలుగుతుందని, ఆమెను తనకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయం చేశాడు. కొద్ది కాలంలోని విదర్భరాణి ఒక ఆడశిశువును కన్నది. ఆ పిల్లకు లోపముద్ర అని పేరు పెట్టారు. పాప వయసు పెరుగుతుంది. రోజు రోజుకు అందం ఇనుముడిస్తుంది. కొద్ది కాలంలోనే జగదేక సుందరి అనే క్షత్రియుల్లో పేరు పొందింది. ఆమెను ప్రేమిస్తే అగస్త్యుని ఆగ్రహానికి గురవుతామని ఆమెను ప్రేమించేందుకు ఎవరూ జోక్యం చేసుకోలేదు. కొంతకాలానికి అగస్త్య ఋషి విదర్భకు వచ్చి తనకు భార్య కావాలని రాజకుమార్తెను కోరాడు. అతి గారాభంతో పెంచిన రాజకుమార్ని ఈ పురాతనుడైన అడవిలో నివసిస్తున్న ఋషికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడలేదు. పిల్లను ఇవ్వబోనని చెబితే ఋషి ఆగ్రహానికి గురవుతానని భయపడుతూ రాజు దుఃఖంలో మునిగాడు. లోపాముద్ర కూడా తన తండ్రిని విచారానికి కారణాన్ని గ్రహించి తానే ఋషిని వివాహం ఆడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. రాజుకు విచారభారం పోయింది. తర్వాత అగస్త్యుడికి లోపాముద్రకు వివాహం జరిగింది. తనతో వచ్చేటప్పుడు విలువైన దుస్తులు, అలంకారాలను విడిచిపెట్టాలని ఋషి కోరాడు. తన విలువైన దుస్తులను, అలంకారాలను తన పరిచారకులకు ఇచ్చి చెట్టుబేడే వస్త్రంగా ధరించి ఎంతో ఆనందంతో భర్త వెంట వెళ్ళింది రాకుమారి. అగస్త్యుడు లోపాముద్ర గంగాద్వారంలో తపస్సులో ఉన్నప్పుడు వారిద్దరి నడుమ గాఢ ప్రేమ అంకురించింది. భార్యాభర్తల్లో మెలుగుతూ ఆనందించడానికి అడవిలో ఆ పర్ణశాలలో ప్రత్యేక సదుపాయం లేదు. ఆమెకు ఉత్సాహం చాలక సిక్కుదంతలతో నెమ్మదిగా భర్తతో తన మనసులో ఉన్న విషయం చెప్పింది. రాజోచితమైన తల్పం, తాను తండ్రి ఇంట ఉన్నప్పుడు ధరించిన వస్త్రాలను, అలంకారాలు వినియోగించినప్పుడే మన ఇష్టానుసారంగా హృదయానందంగా కాలం గడుపుతామనింది లోపముద్ర. దీంతో అగస్త్యుడు, నీవు కోరినవి ఏర్పాటు చేయడానికి నా వద్ద అంత ధనం లేదు, అవసరమైన పరికరాలు, సదుపాయాలు లేవు, మనం అడవిలో నివసించే భిక్షకులం కదా అన్నాడు. లోపాముద్రకు తన భర్త తపశ్శక్తి ఎలాంటిదో తెలుసు. ఆమె, ప్రభు, తపశక్తిలో నీవు అసామాన్య ప్రభావం అన్నది. తపశ్శక్తిలో నీవు అసామాన్య ప్రభావం కలవాడివి. నీవు కోరితే ప్రపంచంలోని ఐశ్వర్యం అంతా పొందగల శక్తి సంపన్నుడు అన్నది. ఆమె చెప్పింది యథార్థమేనని అగస్త్యుడు ఒప్పుకున్నాడు. తన తపశ్శక్తి ఇలాంటి ధనమనే స్వల్ప అంశానికి వినియోగిస్తే తన శక్తి అంతా త్వరలో నశించిపోతుందని భార్యతో అన్నాడు. అలా అయితే నేను వాటి గురించి మిమ్మల్ని కోరను, కానీ సామాన్య మార్గంలోనే మనం ఆనందంగా జీవించడానికి సరిపడా ధనార్జన చేయండి అని అన్నది లోపాముద్ర. దీనికి అగస్త్యుడు అంగీకరించాడు. బ్రాహ్మణ వేషంలో అనేక మంది రాజుల వద్దకు యాచనకు వెళ్ళాడు.
మంచి ధనవంతుడైన పేరున్న ఓ రాజు వద్దకు వెళ్ళాడు. ఆ రాజుతో, నేను ధనం కోసం వచ్చాను, నేను కోరే ద్రవ్యం ఇతరులకు నష్టం హాని కలగకుండా ఇవ్వని కోరాడు అగస్త్యుడు. ఆ రాజు తన రాజ్యపు ఆదాయాలను ఋషికి విపులంగా చెప్పాడు. అందులో నీకు ఏది తగునో అది తీసుకోవచ్చని అగస్త్యుడికి చెప్పాడు. ఆ లెక్కలను బట్టి ద్రవ్యం ఏది మిగలలేదని తెలుసుకున్నాడు అగస్త్యుడు. రాజ్యం ఖర్చు దాదాపు ఆదాయానికి సమానంగా ఉంటుంది. ఈ ప్రకారమే పురాతన కాలంలో ఉండేదని అర్థమవుతుంది. మీ వద్ద ఏమి తీసుకున్నా అది రాజ్య ప్రజలకు కష్టమవుతుంది కనుక మరో చోటకు వెళ్తానని సెలవు తీసుకోబోయాడు అగస్త్యుడు. ఆ రాజు కూడా అగస్త్యుడే వస్తానని చెప్పాడు. ఆ ఇద్దరూ కలిసి మరో రాజు వద్దకు వెళ్ళారు. వారి అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. అగస్త్యుడు దుర్మార్గుడైన రాక్షసుడు ఎల్వడు వద్దకు వెళ్ళి ధనం కోసం ప్రయత్నించబోయాడు. అతడు తమ్ముడికి వాతాపి బ్రాహ్మణులకు మిక్కిలి అసహించుకునేవాడు. ఎల్వలుడు వాతాపి మధ్య బ్రాహ్మణులను చంపడానికి ఒక వింత ఏర్పాటు చేసుకున్నారు. ఎల్వలుడు నమ్రతతో భక్తితో ఒక బ్రాహ్మణుడి భోజనానికి ఆహ్వానిస్తాడు. తన ఇంద్రజాలం వల్ల తమ్ముడు వాతాపిని ఒక మేకగా మార్చి దాని ఆహారంగా వండి మాంసాన్ని అతిథి బ్రాహ్మణికి పెట్టేవాడు. భోజనం అయిన వెంటనే తన తమ్ముడైన వాతాపిని బయటికి రమ్మని జల్వలుడు పిలిచేవాడు. చనిపోయిన వారిని బతికించగల విద్య ఎల్వలుడు వద్ద ఉంది. అలా పిలవగానే భోజనం చేసిన బ్రాహ్మణుడు పట్టు చీల్చుకుని నవ్వుతూ బయటకు వచ్చేవాడు. దీంతో ఆ బ్రాహ్మణుడు మరణించేవాడు. ఇలా ఎల్వలుడు మాయాజాలానికి ఎందరో బ్రాహ్మణులు చనిపోయారు. అగస్త్యుడు తన పరిసరాల్లో ఉన్నాడని, అలాంటి పవిత్ర బ్రాహ్మణుడు తన చేతిలో చచ్చి తీరుతాడని ఎల్వలుడు పరమానందం చెందాడు. ఆయన్ని ఆహ్వానించి యథావిధిగా విందు ఏర్పాటు చేశాడు. అగస్త్యుడు కడుపారా భోజనం చేశాడు. ఇక ఎల్వలుడు మేకమాంసం ఆహారంగా మారిన వాతాపిని బయటికి రమ్మని పిలవడమే మిగిలి ఉంది. యథావిధిగా ఎల్వడు తన ఇంద్రశాల మంత్రంతో వాతాపిని బయటికి రమ్మని పిలిచాడు. అగస్త్యుడు నవ్వుతూ తన కడుపు తడుపుతూ, ఓ వాతాపి, లోక సంరక్షణార్థం నీవు నా ఉదరంలోనో జీర్ణమైపోవుగాక అని అన్నాడు. ఇది విన్న ఎల్వలుడు భయంతో వాతాపిని పిలిచాడు. కానీ అగస్త్యుడి పట్టును చీల్చుకుని వాతాపి బయటికి రావడం లేదు. వాతాపి జీర్ణమయ్యాడు. ఈ ఇంద్రజాలం సర్వదా ఉపయోగించరాంది, ఎప్పుడుతో దాని పని సరి అన్నాడు అగస్త్యుడే. రాక్షసుడైన ఎల్వలుడు అగస్త్యుడి పాదాలపై పడి ఆయన కోరినంత ధనమిచ్చి పంపాడు. అగస్త్యుడిలో తన భార్య లోపాముద్ర కోరికను నెరవేర్చాడు. అగస్త్యుడు లోపాముద్రను కోరుకోమన్నాడు. 10 మంది సాధారణమైన మంచి కుమారులు కావాలా, అసమాన మేధాశక్తి ఉన్న ధర్మాత్ముడైన ఒకే ఒక కుమారుడు కావాలా అని అడిగాడు. ఆమె ఒకే ఒక కుమారుడిని కోరుకుంది. అలాంటి కుమారుడిని ఆమెకు జన్మించాడు. మేరు పర్వతంలో పంతగించి వింధ్య పర్వతం కూడా బాగా ఎత్తుకు పెరిగి సూర్యచంద్ర గ్రహణాలకు చాలా ఆటంకమైంది. ఈ ప్రమాదాన్ని నివారించలేక దేవతలంతా అగస్త్యుని సాయం కోరారు. అగస్త్యుడు వింధ్య పర్వతానికి వెళ్ళి, ఓ పర్వతరాజమా, నేను ఉత్తరం నుంచి దక్షిణానికి వెళుతున్నాను, మరలా దక్షిణం నుంచి ఉత్తరం రావాలి, కనుక నీ పెరుగుదల ఆపు, మళ్ళీ నేను తిరిగి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు పెరగవచ్చు, అంతవరకు ఆగు అన్నాడు. వింధ్య పర్వతాలు అగస్త్యుడి మాటపై గౌరవించి అలాగే చేసే. కానీ అగస్త్యుడు దక్షిణ వైపుకు వెళ్ళి ఉత్తరం వైపు రాలేదు. అందువల్ల వింధ్య పర్వతాలు ఎదగకుండా అలాగే ఉండిపోయాయి. మహాభారతంలో అగస్త్యుడి గురించి చెప్పిన కథ ఇది.